భూదాన్ భూముల స్కామ్లో కీలక పరిణామం జరిగింది. ఈ స్కామ్ను విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే మరో 4గురికి నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డితో పాటు వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి కూడా నోటీసులు అందించారు. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహేశ్వరం రెవెన్యూ పరిధిలో భారీగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసినట్టు గుర్తించిన ఈడీ ఓ సంస్థకు కేటాయింపులు చేసినట్టు గుర్తించారు. ధరణిలో మార్పులు, ఫోర్జరీ డాక్యుమెంట్స్తో 100 కోట్ల విలువైన భూములు అప్పగించినట్టు తెలిపారు. ముఖ్యంగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు అక్రమంగా కేటాయించినట్టు గుర్తించారు. అంతేకాదు సుబ్బారెడ్డికి కాజగూడలో ఉన్న 22 ఎకరాల భూముల వ్యవహారంలో ఫిర్యాదు రావడంతో నోటీసులు అందించినట్టు తెలుస్తోంది. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసులు అందజేసింది. భూదాన్ భూముల స్కామ్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, చెప్పండి. అయితే ఈడీ ఇప్పటికే 4గురికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి, ఇంకా ఎక్కువ మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే అమయ్ కుమార్ పైన ధరణిలో మార్పులు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూదాన్ భూములు రియల్టర్కి అప్పనంగా అప్పగించారనేసి కూడా అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో దానిపైన ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దానిలో కోవలని ఇప్పటికే చాలామంది ఫిర్యాదులు కూడా చేశారు ఈడీ అధికారులకు వచ్చి. ముఖ్యంగా అమయ్ కుమార్ హాయంలో ఇటు రంగారెడ్డి జిల్లా కానీ, దాంతోపాటు ఇటు కోకాపేట కానీ, కాజాగూడ కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ భూములు కానీ, అలాగే భూదాన్ భూములు కానీ ఎక్కువగా అన్యాక్రాంతం చేసే విధంగా కూడా ఆయన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా అతిపెద్ద రియల్టర్స్గా కూడా వాళ్ళకి మేలు చేసే విధంగా కూడా ఈ భూములు అప్పచెప్పారనేది కూడా అతనిపైన అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులోనే ఇప్పటికే అమయ్ కుమార్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. దాదాపు 3 రోజుల పాటు కూడా ఈడీ అధికారుల ముందు అమయ్ కుమార్ ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైనప్పుడు దాదాపు 4 అంశాలపైన కూడా ఆయన తన స్టేట్మెంట్ని ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా మహేశ్వరంలో ఉన్నటువంటి నాగరంలో సర్వే నెంబర్ 101, 102కి సంబంధించినటువంటి 100 ఎకరాల భూమి, ఆ 101లో ఉన్నటువంటి మరొక 42 ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో ఆ 42 ఎకరాలకు సంబంధించినటువంటి భూదాన్ భూముల వ్యవహారంలోనే జబర్దస్త్ ఖాన్కి సంబంధించినటువంటి ఆ భూమిని భూదాన్ భూమిగా చూపిస్తూ వేరే వాళ్ళకి, అంటే రెడ్డి అనే వ్యక్తికి అతను దారాదత్తం చేశారనే దానిపై కూడా గతంలో పెద్ద ఎత్తున కూడా విమర్శలు కూడా వచ్చాయి. దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు నడుస్తున్నప్పుడు కానీ ఇదే కేసులో ఎంఆర్ఓ కానీ, ఆర్టీఓ కానీ ఏకంగా కేసులు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ కేసులో మొదటిగా అమయ్ కుమార్ని విచారణకు పిలిపించినప్పుడు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో దాదాపు మరొక 10 మంది వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచి, కోకాపేట గ్రామ పంచాయతీ నుంచి, హయత్ నగర్ నుంచి కానీ, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించిన ప్రాంతాల నుంచి కూడా ఫిర్యాదులు చేయడానికి వారు వచ్చారు. విత్ డాక్యుమెంట్స్తో కూడా వచ్చారు. సో ఆ డాక్యుమెంట్లంతా కూడా పరిశీలించిన తర్వాత ఈయన హాయంలో భూ కేటాయింపులు, అలాగే భూదానికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో ఏ విధంగా కేటాయింపులు జరిగాయన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా వారు విచారణ చేశారు. విచారణ చేసినప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా పరిశీలన చేసినప్పుడు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ కోవలని కాజాగూడలో 22 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి గతంలో దాదాపు 40-50 సంవత్సరాల నుంచి కూడా అక్కడ కాజాగూడలో ఉన్నటువంటి రైతులు తమ హాయంలో ఉండి దాదాపు 2-3 పంటలు కూడా వాళ్ళు పండించినటువంటి నేపథ్యంలో ఆ భూములపై వంశీరామ్ బిల్డర్స్ సంబంధించిన సుబ్బారెడ్డి కన్నేసి చాలా చాకచక్యంగా ఆ రైతుల్లో ఒక వ్యక్తిని తనకు మచ్చిక చేసుకొని అమయ్ కుమార్ ద్వారా కూడా ఈ భూములు తనపైన రాయించుకున్నారు. ఇది మొదటగా భూదాన్ భూములుగా సృష్టించి తర్వాత అమయ్ కుమార్ సుబ్బారెడ్డికి అప్పచెప్పారంటూ కూడా అభియోగాలు వచ్చాయి. దీనిపైన ఇప్పుడు ఈడీ అధికారులు ముమ్మరంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. వారు ఇచ్చినటువంటి మొత్తం డాక్యుమెంట్స్ అంతా పరిశీలించిన తర్వాత మొన్న ఉదయం 11 గంటలకి ఇటు వంశీరామ్ సంబంధించిన సుబ్బారెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ నెల 16వ తారీఖున మీరు విచారణకి హాజరు కావాలంటూ 10:30కు రావాలంటూ కూడా వారు ఆ నోటీసులు చెప్పినటువంటి నేపథ్యంలో మరొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఇదే కేసులో
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడైతే హయత్ నగర్ కానీ రంగారెడ్డి పరిసర ప్రాంతంలో అక్కడ మన్హాటన్కి సంబంధించినటువంటి ఒక హోటల్ కట్టబోతున్నారు. అక్కడ దాదాపు 20 ఎకరాలు 30 ఎకరాల దాకా కూడా అమయ్ కుమార్ని యూజ్ చేసుకొని అక్కడ భూదాన్ భూముల్ని లాక్కున్నారంటగా ఇప్పటికే ఎవిడెన్స్ కూడా లభ్యమైన నేపథ్యంలో కొంతమంది ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదులన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఇప్పుడు మర్రి జనార్దన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. మర్రి జనార్దన్ రెడ్డి మస్టన్ షూట్గా ఈ నెల 16వ తారీఖు 10:30కి ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా వారు నోటీసుల్లో చాలా స్పష్టంగా కూడా రాసినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎప్పుడైతే మర్రి జనార్దన్ రెడ్డి పేరు బయటకు వచ్చిందో దీని వెనకాల మరికొంతమంది ఉన్నట్టుగా కూడా ఈడీ అధికారులకి కొన్ని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వారికి కూడా నోటీసులు జారీ ఉద్దేశంతో కూడా ఈడీ అధికారులు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి, తర్వాత బీఆర్ఎస్ సంబంధించి మర్రి జనార్దన్ రెడ్డి. సో వీళ్ళొక్కరే కాకు ఇంకా చాలామంది బడాబాబులు బీఆర్ఎస్ సంబంధించి నేతలు ఉన్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా కోకాపేట పరిసర ప్రాంతాలు కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆ ఏరియాలో ఎక్కువగా ప్రభుత్వానికి సంబంధించిన భూములు కానీ అలాగే భూదానికి సంబంధించిన భూములు కానీ అన్యాక్రాంతం చేశారు కాబట్టి ఆ భూములంతా కూడా వీళ్ళు చాకచక్యంగా కొట్టేసి కోట్లాది రూపాయలు గడించారు. దాంతోపాటు లంచాల రూపంలో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ అధికారులు కూడా చెల్లించారనేసి కూడా ఈడీ అధికారుల విచారణలో కూడా తెలిసింది. ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లో కొన్ని దాదాపు 10 కేసుల వరకు కూడా రిజిస్టర్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈడీ అధికారులు కూడా డీజీపీని ఒక లెటర్ అడిగి ఎన్ని కేసులు ఇప్పటి వరకు కూడా రిజిస్టర్ అని వాటికి సంబంధించిన వివరాలంతా కూడా ఇవ్వండి. దాంతోపాటు ఈడీ ఇప్పటి వరకు దర్యాప్తు చేసినటువంటి అంశాలంతా కూడా ఇప్పటికే డీజీపీకి ఇచ్చింది. అలాగే కేసుల యొక్క వివరాలంతా కూడా ఈడీ అధికారులకు ఇచ్చారు కాబట్టి వాటిని బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో అధికారులు విచారించిన తర్వాత అన్ని సరిచూసుకున్న తర్వాత ఈ నోటీసుల పరంపర అనేది కొనసాగుతుంది. ఇంకా చూడాలి, ఇంకా చాలా మందికి ఆ నోటీసులు ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో ఇవాళ కానీ రేపు కానీ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ చేసిన తర్వాత ఎవరెవరి పేర్లు బయటపడుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ.